మంత్రి అడ్లూరి లక్ష్మణ్ పై కొప్పుల ఈశ్వర్ ఫైర్ అయ్యారు. లక్ష్మణ్ కి దమ్ము ధైర్యం ఉంటే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సంక్షేమ శాఖ టెండర్లపై హరీష్ ప్రశ్నిస్తే ఉలిక్కి పడుతున్నావు, 2000 కోట్ల స్కామ్ జరిగిందో లేదో నిరూపించుకోవాలి అన్నారు కొప్పుల ఈశ్వర్. స్థానికేతరులకు టెండర్లతో కమిషన్లు దండుకున్నారు అన్నారు. అందుకు తమ దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయంటున్నారు కొప్పుల ఈశ్వర్. ప్రతిసారి రాజీనామా చేస్తా అంటున్న లక్ష్మణ్ ఒక్కసారి రాజీనామా చేస్తే దిమ్మ తిరుగుతుంది అంటున్నారు కొప్పుల ఈశ్వర్. నేను మొన్న కూడా చెప్పిన గెలిచినావు, మంత్రి పదవి వచ్చింది. నీ శాఖాపరమైనటువంటి విషయాలలో జాగ్రత్తగా పనిచేసి నువ్వు బాధ్యతాయుతంగా నీ బాధ్యత నిర్వహించబడ్డం తప్ప నువ్వు అంటే రాజీనామా చేస్తారని తమాషా అనుకుంటున్నావా? అంతేకాకుండా నేను ఒక మాట అడుగుతున్నా, నువ్వు రాజీనామా చేసే ధైర్యం ఉందానే? గెలవక గెలిచినావు. ఊరికేనే రాజీనామా చేస్తున్నానని కాదు, జోక్ కాదు. నీకు దమ్ము ధైర్యం ఉంటే రాజీనామా చేయి. తప్పు జరగలే, రైతుల వడ్ల విషయంలో తప్పు జరగలే. ఏ రైతులు అడిగినా చెప్తాడు, ఇంకెవరు చెప్పాలి? ఇసుక కుంభకోణం ఇప్పుడు జరుగుతలేదా? ఇప్పుడు కూడా నడుస్తున్నది. చెయ్యి రాజీనామా. ఇగో నీ శాఖ 2000 కోట్ల టెండర్లలో 100 కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని స్వయంగా హరీష్ రావు గారు ఆనాడు నేను మంత్రిగా ఉన్న నాడు ఆ శాఖకు మరి సెక్రటరీగా పనిచేసినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మాట్లాడితే నేను రాజీనామా చేస్తా. నీకు రాజీనామా చేసే దమ్ము ధైర్యం ఉన్నదా? ఇవన్నీ తప్పులే. నువ్వు రాజీనామా చేయాల్సి వస్తే ఎన్నడో చేయాలి. రాజీనామా ఏమన్నా జోక్ అనుకుంటున్నావా? దిమ్మ తిరుగుతుంది నీకు. ఒక్కసారి రాజీనామా చేసి చూడు. ఏమనుకుంటున్నావు? నువ్వు అంటే రాజీనామా. నీకు రాజీనామా చేసే దమ్ము ధైర్యం లేదు లక్ష్మణ్ కుమార్, మాకు తెలుసు.